సాయిరామ్ ఎక్కడికి వచ్చినా సాయిరామే మనకి. ఇది మన 76 days ఛాలెంజ్ లో డే 11. ఇప్పుడు 10 రోజులు అయిపోయాయి చూస్తూ నేను నైట్ డ్యూటీకి వెళ్ళాను కదా. ఇవాళ మండేలో వీక్ ఆఫ్ అనమాట. డ్యూటీకి నుంచి వచ్చేసి ఇంకా ఫ్రెష్ అయ్యి ప్రీ వర్కౌట్ లో గర్భాన్ని తీసేసుకొని కార్తీక మాసంలో ఫస్ట్ సోమవారం అని చెప్పేసి గుడికి వెళ్దాం అని స్టార్ట్ అయ్యలేదు. ఫుల్ రెయిన్. ఇంకెక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అసలు ఖాళీ లేదు. మొత్తం అంతా మమ్మల్ని లోపల పెట్టేసి బయట డోర్ వేస్తారు. బయట చాలా మందిని నిలబెట్టేసి మొత్తానికి టెంపుల్ లో దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఎంతమంది ఉన్నారు చూడండి. ఇంకెందుకు వచ్చి అమ్మేసిన దోశలు నిదానంగా లేపేసి 3 ఆల్మండ్స్ అండ్ 2 డ్రై డేట్స్ అవి తినేసి ఈవినింగ్ కి చియా సీడ్స్ ని సోక్ చేసి వదిలేసా. ఆఫ్టర్నూన్ మీల్ కూడా వేసి ఇంకా 1 hour స్లీప్ వేసి ఇంక ఈవినింగ్ సిమ్మడి అంటారు కదా, ప్రీ వర్కౌట్ లో సిమ్మడి తీసుకొని ఇంకా వర్కౌట్ స్టార్ట్ చేశాను. ఇంకా డే బై డే మన ఎనర్జీ లెవెల్స్ అనేవి డ్రాప్ అయిపోతాయి కాబట్టి ఇంకా సింగిల్ మజిల్ నేను ట్రైన్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు రికవరీ అనేది కనబడట్లేదు. ఎవ్రీ 3 మజిల్ ఆఫ్ గ్రూప్స్ ని నేను ట్రైన్ చేసుకుంటూ పోతే 3, 2 అలా మజిల్స్ ని ట్రైన్ చేసుకుంటూ పోతే కరెక్ట్ గా హిట్ చేయలేకపోతున్నాను మజిల్ ని. అందుకని చెప్పేసి ఇక్కడ నుంచి స్ప్లిట్ మారుతున్నాను. పుష్పుల్ లెగ్ తీసేసి ఇంకా ఓన్లీ సింగిల్ మజిల్ గ్రూప్ ని హిట్ చేసుకుంటూ వెళ్దాం. ఇదనమాట మన ఫైనల్ అవుట్పుట్ ఈ రోజుకి. ఇంకా ఈవినింగ్ మీల్ కి అలాగా ప్రిపేర్ చేసుకుని సూపర్ ఓట్స్ అని ఆర్డర్ పెట్టాను. వచ్చే పర్వాలేదు, బాగానే ఉంది, టేస్ట్ ఆటిన. ఇంకా మార్నింగ్ సోక్ చేశాను కదా చియా సీడ్స్, అందులోని 1.5 స్కూప్ అలాగా ఇంకా ఓట్స్ అనేది వేసేసి ఇంకా ప్రిపేర్ చేశాను. పర్వాలేదు డార్లింగ్, ప్రెజెంట్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే బాగానే ఉంది. దీన్ని తిని చూశాను. ఇంకా మళ్ళీ రేపు మార్నింగ్ కూడా ప్రిపేర్ చేశాను అనమాట. అది రేపు మార్నింగ్ చెప్తాను కరెక్ట్ గా సోక్ అయిన తర్వాత అది దాని టేస్ట్ ఎలా ఉందని చెప్పేసి. ఇంకా అలాగే తిన్నాను. ఇంకా అలాగ పడుకోకూడదని చెప్పేసి ఇంకా అలాగా వీడియో ఎడిటింగ్ చేసుకుంటూ అలా వాకింగ్ చేస్తున్నా. ఈ రోజుకి అయితే ఇంతే ఉంటా. బై బెస్ట్.